గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఒక మంచి లైన్ ఉంది, అది నలుగురు ప్రొడ్యూసర్లు రిజెక్ట్ చేశారు. అది ఆ సబ్జెక్ట్ మ్యూజికల్ సినిమా. ఒక ఒక ఓల్డ్ మ్యాన్, ఒక ముసలాయన విద్వాంసుడు, సంగీత విద్వాంసుడి మీద కథ. ఒక నాట్యకర్త, నాట్యకారిణి, వాళ్ళిద్దరి మీద సబ్జెక్ట్ అది. బట్ చాలా చాలా రిస్క్ ఇది. ఎందుకంటే విన్న నలుగురు ప్రొడ్యూసర్లు కూడా అందరూ పెద్ద ప్రొడ్యూసర్లు వాళ్ళు సార్. వాళ్ళందరూ ఇచ్చేశారు. ఇది కాకపోతే ఇంకోటి చేద్దాం, ఇది మీ అసలు లైన్ చెప్తానని చెప్పారు. ఇది నాకు బాగా 100% ఓకే సార్ అన్నారు మా నాన్నగారు. ఏం అంత నమ్మకం ఏంది? డైరెక్టర్ గారి మీద నమ్మకం అండి, కథ మీద నమ్మకం, విశ్వనాథ్ గారి మీద నమ్మకం అండ్ కథ మీద నమ్మకం ఆయనకి. అలాగా మళ్ళీ చెప్పారు ఆయన, ఇంకొక 2-3 రోజులు, ఒక 1 వీక్ ఎంతో టైం తీసుకోండి, మీరు ఆలోచించండి బాగా, ఎందుకు రిస్క్. ఇప్పుడే మొన్న హిట్ చేశారు ఈ సినిమా, మంచి సినిమా అయ్యింది, 2 హిట్లు అప్పటికి. అప్పుడు ఇంకొకసారి ఆలోచించుకోండి అంటే, లేదు ఇంకో ఇదే లేదండి, మనం చేస్తూనే ఉన్నారు. అలాగా ఆ సినిమా స్టార్ట్ అయిందండి. కథా చర్చలు, ఎవరు, జంధ్యాల గారు మాటలు, ఇది కరెక్ట్గా టోటల్గా ఆ సినిమా మొత్తం 12 పేజీలు నుంచి 15 పేజీల్లో ఉంది డైలాగ్. అంతేనా? మొత్తం అంతా సైలెన్స్ ఎక్కువ ఉంది. డైలాగ్ వెర్షన్ అంటే అంతే ఉంటుంది టోటల్గా, ఒక మ్యాక్సిమం 20 పేజీలు ఎంతో అంతే. అలాగే వేటూరు గారిని విశ్వనాథ్ గారే తీసుకొచ్చారు స్టార్టింగ్. అప్పుడు ఓ సీత కథలో ఒక 2 పాటలు, అలాగే సిరిసిరి మూవీలో ఫస్ట్ టైం సింగిల్ కార్డ్ వేటూరు సుందరమూర్తి గారు. అక్కడి నుంచి ఆయన బిజీ అయిపోయారు టోటల్గా. అది అలాగే ఈ శంకరాభరణంకి వచ్చేటప్పటికి మొత్తం అన్ని సింగిల్ కార్డు ఆయనే మొత్తం. ఎందుకంటే వాళ్ళందరూ బాగా ఒక గురు శిష్యులాగా ఉండేవారండి సార్. అది మొత్తం విశ్వనాథ్ గారు అంటే జంధ్యాల గారికి కానీ, వేటూరు గారికి కానీ, అందరికీ బాగా గురు శిష్యుల అనుబంధంలాగా. అయితే శంకరాభరణం సినిమా షూట్కి వెళ్ళక ముందు ఆ సినిమాలో హీరోగా ముందుగా కృష్ణ గారిని, కృష్ణరాజు గారిని, పెద్ద పెద్ద స్టార్స్ని అనుకున్నారంట, నిజమేనా అది? కృష్ణ గారు కాదండి, శివాజీ గణేషన్ గారిని అనుకున్నారండి. ఓకే. తర్వాత కృష్ణరాజు గారు అయితే ఎలా ఉంటుంది అని అనుకున్నారు. ఓకే. వాళ్ళిద్దరిని అనుకున్నది. గుమ్మడి గారిని కూడా అనుకున్నది. ఓకే. కానీ తర్వాత డైరెక్టర్ గారే అన్నారు, దీనికి ఇమేజ్ లేకుండా ఉండే ఆర్టిస్ట్ అయితే బాగుంటుంది, అంటే అక్కడ ఆర్టిస్ట్ కనబడకూడదు, శంకర శాస్త్రి గారు కనబడాలి. అలాగా అనగానే నాన్నగారు అందరూ ఎవరైతే బాగుంటారో అనుకుంటుంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఒక ఆయన సజెస్ట్ చేశారు. ఆయన అప్పుడే రారా కృష్ణయ్య అనే ఒక సినిమా చేస్తున్నారు, ప్రొడ్యూసర్గా ఆయన చేస్తున్నారు. దాంట్లో ఒక ఆయన చేశారు, సోమయాజులు గారు అని, చాలా బాగుందంటే నాన్నగారు వెంటనే మేమందరం నాటకాలు ఆడేవాడు, మాకు బాగా ఫ్రెండ్ అయినా అని ఆ సినిమా చూపించారు విశ్వనాథ్ గారికి. వెంటనే నెక్స్ట్ డే ఆయన పిలిపించేసి మేకప్ టెస్ట్ అంటే గెటప్ టెస్ట్ ఆయనకి, నెక్స్ట్ హీరోయిన్ ఎవరు అంటే చాలామందిని అనుకున్నారు అంతా ఇదని. ఎవరు మంజు భార్గవి గారు యాక్ట్ చేద్దాం అంటే అందరూ షాక్, ఇదేంటిది మంజు భార్గవి ఆవిడ అంటే, అప్పుడు ఆవిడ ఇమేజ్ వేరేలాగా ఉండేది అప్పుడు. కరెక్ట్. అది ఇది పవిత్రమైన క్యారెక్టర్ ఎలాగా ఇది ఉంటుందంటే, ఆవిడ గొప్ప నాట్యకారిణి, ఎవరు కూచిపూడిలో నేషనల్ లెవెల్ ఆవిడ చాలా ఇంటర్నేషనల్ దీనికంతా పెద్ద పెద్ద ప్రదర్శనలో ఇచ్చారు ఆవిడ ఎక్కడెక్కడో. ఇది ఆవిడ చాలా మంచి నాట్యకారిణి ఆవిడ అనేటప్పటికీ నాన్నగారు ఓకేని సార్, అన్నింటికీ ఓకే నాన్నగారు, ఎందుకంటే బాగుంది. అయితే కాన్ఫిడెంట్ ఉంటారు. చిన్న ఇంటరప్ట్ సార్, సారీ. యాక్చువల్గా సోమయాజులు గారు ఈ సినిమాకు ఆన్బోర్డ్ అవ్వడానికి కారణం, పైకి అందరూ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు సజెషన్ అని చెప్తారు కానీ, బట్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి చెప్పి డైరెక్టర్ గారికి చెప్పించింది ఏడిది నాగేశ్వరరావు గారే. అదో పక్క ఇది ఉందంటే అది టోటల్గా. ఎందుకంటే ఆ సినిమా చూసిన తర్వాత నాన్నగారు ఇదే చెప్పారు అనమాట. ఇది అడిగారు బాలు గారిని, అంటే బాగుంటుంది, చాలా బాగుంటుంది అంటే, నేను చెప్పలేను అంటే డైరెక్టర్ గారితో కొన్ని విషయాలు డైరెక్ట్గా చెప్పలేరు ఈయన. ఎందుకంటే భయం, గౌరవం అన్నీ అండి. ఇంకా అప్పుడు బాలు గారే విశ్వనాథ్ గారితో చెప్పారు ఇలాగా. చెప్పిన తర్వాత అప్పుడు అలాగా అంటే చెప్పించడం అనేది ఇండైరెక్ట్గా కరెక్టే అది. అలాగ ఆయన, మంజు భార్గవ్ గారు, తులసి
వీళ్ళందరూ ఓకే అయిపోయింది. తర్వాత రాజలక్ష్మి గారి క్యారెక్టర్, సార్. ఆవిడకి చాలామందిని చూశారు. వెరీ బిగినింగ్లో కూడా రాజలక్ష్మి గారిని కూడా టెస్ట్ చేశారు. అప్పుడు మోడర్న్ డ్రెస్లో వచ్చింది ఆవిడ. ఓకే. అది అవన్నీ రిజెక్ట్ చేస్తారు అప్పుడు టోటల్గా. తర్వాత మళ్ళీ ఎవరో చెప్పారు, బౌనా గారని ఎవరో ఉన్నారండి, స్టిల్ ఫోటోగ్రాఫర్ ఉండేవారు అప్పట్లో. ఆయన చెప్పారు ఒక అమ్మాయి ఉంది బాగుంది ఇది అంటే, అప్పుడు హాఫ్ శారీ లంగా ఓణితోటి ఆవిడ వచ్చారు ఇక్కడికి. ఇక్కడికి వచ్చి విశ్వనాథ్ గారు వెంటనే బాగుంది ఈ అమ్మాయి రాజలక్ష్మి క్యారెక్టర్ ఫైనలైజ్ అయిపోయింది. అలాగే చంద్రమోహన్ గారిని, ఈవిడి అల్లు రామలింగయ్య గారు, మన నిర్మలమ్మ గారు, వాళ్ళందరినీ విశ్వనాథ్ గారు నాన్నగారు ఇద్దరు అనుకునే అన్నీ ఓకే అయిపోయినాయండి. ఇంకా మ్యూజిక్ సిట్టింగ్స్ ఇది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని విశ్వనాథ్ గారే ఒప్పించారు. అది ఎలాగా ఆయన క్లాసికల్ అయ్యి బాబాయ్ నేను ఇది అది గొప్ప పండితులు పాడే ఇది నేను న్యాయం చేయలేనేమో అని. విశ్వనాథ్ గారు లేదు మణి అని పిలిచేవారు విశ్వనాథ్ గారిని. విశ్వనాథ్ గారు బాలు గారిని, మణి నువ్వు పాడతావు అదేదని. మళ్ళీ ఈయన కేవి మహాదేవన్ గారు ఈయన ఉండేవారు, ఆయన సహాయకుడు పోహళేంది గారు, ఆయన పెద్ద మ్యూజిక్ డైరెక్టర్. తర్వాత ఆయన వీళ్ళందరూ కలిసి విశ్వనాథ్ డైరెక్టర్ గారు అందరూ బాలు గారిని ఒప్పించి పోహళేంది గారు ఆయనకి ప్రాక్టీస్ చేయించారు. ఓకే, ఆయనతో బాలు గారితో. అలాగా బట్ అక్కడి నుంచి ఆయన కెరీర్ మొత్తం మలుపు తిరిగిపోయింది కదా. ఆ రికార్డింగ్ అయ్యేదాకా ఆ నెల్లాళ్ళు ఆయన వేరే పాట పాడలేదండి బాలు గారు. అంత అందరూ ప్రతి ఒక్కళ్ళు తపస్సు దీనిలాగా చేశారండి అది ఆ సినిమా. విశ్వనాథ్ గారు సెట్లో ఇది ఉంటే పిన్ డ్రాప్ సైలెంట్ అండి. మిగతా చోట్ల ఎక్కడైనా మిగతా మీరు షూటింగ్కి వెళ్తే లైట్స్ ఆన్ లైట్స్ ఆఫ్ అది ఇది, ఇంకా లైట్ బేబీ లెఫ్ట్ బేబీ ఇది జూనియర్ రైట్ ఇలాగంటూ ఉంటారు. ఇది లైట్లు గీట్లకి. ఇక్కడ పిన్ డ్రాప్ సైలెంట్. అక్కడ కెమెరా మీద చెప్తాడు అనమాట, వెళ్ళి వాళ్ళ చెవిలో చెప్తారు వాళ్ళ స్టేట్లో వెళ్ళి. అలాగంత అంటే ఆయనంటే ఉన్న గౌరవం, ఒక మంచి సినిమాకి వర్క్ చేస్తున్నాం అన్న ఆనందం ఇవన్నీ కలిసే అక్కడ అలాగ డిసిప్లైన్డ్గా ఉండేదండి వాతావరణం షూటింగ్లో. ఏ షూటింగ్లో కూడా పెద్ద సౌండ్స్ ఉండేవి కదండి, నాయిస్లు ఉండేవి కదా అంత. సార్ ఒక మంచి రోజున మన ఇద్దరం ఇలా కూర్చొని మాట్లాడుకుంటున్నాం కాబట్టి, అంటే అద్భుతాలు ఆనందాలు మాత్రమే కాదు కష్టాల గురించి కూడా మాట్లాడుకున్నాము. శంకరాభరణం అనగానే మనందరికీ ఈరోజు ఒక కల్ట్ క్లాసిక్, ఒక అజిరామరం మన గుండెల్లో పెట్టుకున్న సినిమా ఇలా అనుకుంటాం. బట్ షూటింగ్ అయితే అంత ఈజీగా నడవలేదు, అనుకున్న బడ్జెట్ కంటే చాలా ఎక్కువైపోయింది అని చెప్పేసి చాలామంది చెప్తారు. ఆ రోజుల్లో చాలా రిస్క్, అంత బడ్జెట్తో ఆ సినిమా తీయడము చాలా, అంటే రిలీజ్కి ముందు మాత్రం కొంత ఇబ్బంది పడ్డారు. రిలీజ్కి ఇబ్బంది పడ్డది ఓకే అండి. ఇది బడ్జెట్ విషయంలో మాకు 12 లక్షలు అండి అప్పుడు బడ్జెట్. అది సినిమా అంటే బ్లాక్ అండ్ వైట్కి కొంచెం తక్కువ అయ్యేది అప్పుడు. ఇది కలర్ ఇది అంటే అప్పట్లో ఇంకా బ్లాక్ అండ్ వైట్లు వస్తున్నాయి ఇంకా అప్పటికి. ఇవి కలర్ ఇది ఫిలిం కూడా ఎక్కువ ఎక్స్పోజిషన్ ఏం లేదు ఇది టోటల్గా. ఎందుకంటే బాలు మహేంద్ర గారు కెమెరామ్యాన్, గొప్ప కెమెరామ్యాన్ ఆయన. ఇది బడ్జెట్ పరంగా అంటే నెంబర్ ఆఫ్ డేస్ కూడా ఏం పెరగలేదు. అంటే నేను అనేది ఆ కాస్ట్కి డిస్ట్రిబ్యూటర్ లెక్కల ప్రకారం చెప్తున్నాను. అది ఎందుకంటే సినిమా అయిపోయింది టోటల్గా, బడ్జెట్లోనే ఎంత అయింది అనుకున్న దీంట్లోనే. ఫస్ట్ కాపీ వచ్చింది, బిజినెస్ అనేది జీరో అండి. శంకరాభరణంకి డిస్ట్రిబ్యూషన్, ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ కూడా ఫ్రీ ఇది లేదు. అప్పట్లో డిస్ట్రిబ్యూటర్స్ కమిషన్ పద్ధతిలో చేసేవారు కదా, చేసేవారు రిలీజ్లన్నీ. దానికి కూడా ఎవరు లేరు. టోటల్గా చాలా ఎన్నో షోలు వేయడం, అందరూ అద్భుతం సినిమా అదని కాళ్ళ మీద పడిపోవడం, సినిమా ఆడదు, క్లాస్ ఇలాగా బయ్యర్స్ అందరూ వచ్చిన వాళ్ళందరూ. అప్పుడు ఎంఎస్ రెడ్డి గారు ఆయనకి ఏదో నచ్చి నెల్లూరు దాకా తీసుకున్నారు. ఓకే, అలాగా. కర్ణాటక ఒక ఆయన ప్రభు గారని, కేఆర్ ప్రభు గారని, ఆయనకు బాగా నచ్చింది. 6 లక్షలకు 4 లక్షలకు ఎంతకో తీసుకున్నారండి ఆయన ఆ సినిమా. నెక్స్ట్ ఇంకా మొత్తం ఇంకా రాకపోతే లింగమూర్తి గారు అండి, ఇది ఎవరు మన లక్ష్మీ ఫిలిమ్స్ లింగమూర్తి గారు, ఆయన చూసి మేము రిలీజ్ చేస్తాం సినిమా, మాకు నమ్మకం ఉందని ఆయన అలాగా రిలీజ్ చేసి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream.
For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.